మందికి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఇచ్చిన 8 నెలల తర్వాత వైసీపీ దీక్షలకు దిగడాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆక్షేపించారు. వైసీపీ చేసే దీక్షల్లో డిఎస్సిలో తమకు అన్యాయం జరిగిందంటూ ఒక అభ్యర్థి అయినా కూర్చున్నాడా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నాటి నుండి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వైసీపీ కుట్రలు పన్నుతూ వస్తుందని చివరకు కోర్టుకు వెళ్లి అక్షంతలు వేయించుకున్నారన్నారు. స్టేట్ పాలసీ ప్రకారం ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇసుక రీచ్ లేని చోట నుండి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రవాణా ఛార్జీ వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని దీనిపై అవగాహన లేకుండా కొంతమంది ఇష్టారీతిన మాట్లాడడాన్ని దామచర్ల ఖండించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల నుండి ఎంత మేర బకాయిలు రావాలో తెలియచేయాలని చైర్పర్సన్కు సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే కోట్లాది రూపాయలు నిలిచిపోయాయని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈరోజు కార్పొరేషన్లో పోయినసారి చేయని వర్క్స్ కూడా మొన్న వస్తే వాళ్ళ బిల్లులు అని చెప్పేసి మన కోర్టుకు వెళ్తే కోర్టులో చేయాల్సి వచ్చింది. గ్రంథాలయంలో కూడా ఇక్కడ కూడా అంతే. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి మేము కడుక్కునే పరిస్థితులు వస్తుంది. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు. మనకు దానికి వడ్డీలు కట్టడానికి ఈరోజు 1,00,000 చిల్లర కోట్లు వడ్డీలు కట్టాం. ఒక పక్క వడ్డీలు కట్టి, ఒక పక్క సంక్షేమ పథకాలు ఇచ్చి, ఒక పక్క అభివృద్ధి చేస్తా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు ఉందో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో నిన్న ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది డిఎస్సిది కూడా 16,000 ఉద్యోగాలు ఇచ్చారు డిఎస్సి. వాళ్ళు ఇచ్చి 8 నెలలు అయితే ఈరోజు కూర్చొని కలెక్టర్ దగ్గర రిలే దీక్షలు ఆ దీక్షలు చేస్తా ఒక్కొక్కటి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడాలి? ప్రజలు అర్థం చేసుకోవాలి. డిఎస్సి దాంట్లో 16,000లో ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ఆన్లైన్లో పెట్టారు. ఎవరెవరి పేర్లు అప్లై చేశారో అనేది ఆన్లైన్లో పెట్టారు. ఎవరెవరి పేర్లు సెలెక్ట్ అయినాయి ఆన్లో పెట్టారు. దాన్ని కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కోర్టుకు పంపించి కోర్టులో వేయించి చాలా చేశాడు. ఇది రాకుండా ఉండటానికి చేస్తే కోర్టులో కూడా వీళ్ళు అన్నీ చూసిన తర్వాత కోర్టు కొట్టేసిన తర్వాతే ట్రాన్స్పరెన్సీగా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మన దగ్గర 35 మందికి వచ్చినాయి మన ఒంగోలులో. ఈరోజు ఎక్కడైనా రిలే దీక్షలు చేసే వాళ్ళకి ఒక్కడన్నా కూడా డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు కానీ అప్లై చేసిన వాళ్ళు కానీ ఎవడన్నా ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ పని బాట లేకుండా రాత్రి పోయినసారి చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తుంటే ఈరోజు పెద్ద మనుషులు తెగ మాట్లాడతారు. మా నాయకుడు అది చేశాడు, చించాడు అని చెప్పి. ఏం చించాడు ఏందనేది ఇవాళ ప్రజలకు తెలుసు. అందుకే 11కే పరిమితం చేశారు. ఇంకా ఆలోచన పద్ధతి లేకుండా కూడా మనం చేసిన పొరపాట్లు ఏందో తెలుసుకోకుండా మన మావిగన్ను ఈసారి వస్తే మావిగన్ను చేస్తాను ఏంది? ఇదేమన్నా 5 కోట్ల మంది ప్రజలుండే స్టేట్లో కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక ముఖ్యమంత్రిగా చేసి రేపు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తిరుగుతున్న వ్యక్తి మాట్లాడేవి. అమరావతి అన్నావు, అది వరకు నువ్వేం చేసావు? వైజాగ్ అన్నావు, ఆ తర్వాత ఏమో కర్నూలు అన్నావు, మూడు రాజధానులు పెడతానన్నావు మొన్నటిదాకా నువ్వు ఉన్నప్పుడు. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి ₹1 పెట్టలా ఖర్చు. 5 సంవత్సరాలు వదిలేసావు. ఇప్పుడు దాన్ని మళ్ళా చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసేమో ఈసారి మావిగన్ను పెడతానంటావు. పిచ్చుండి మాట్లాడతారా? పిచ్చి లేకుండా మాట్లాడతారా? ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు. సందర్భాలు వచ్చేటప్పుడు చెప్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మాట్లాడేవాళ్ళు కలెక్టరేట్ దగ్గర కూర్చొని డిఎస్సి ధర్నాలనో లేకపోతే డిఎస్సి మీద మేము అట్ట చేస్తాం. ఒక్కడన్నా స్టేట్లో కంప్లైంట్ ఇచ్చాడంటండి? ఒక్క డిఎస్సి అప్లై చేసిన వాళ్ళు కానీ వచ్చినోడు కానీ ఇదిగో ఇది ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పారండి? లేకపోతే వచ్చిన వాళ్ళు ఏదైనా చెప్పారా? సరే రాని వాళ్ళు ఏమో నాకు ఎలిబిలిటీ ఉంటే రాలేదని చెప్పారా? వీళ్ళెవరండి మాట్లాడటానికి? పని బాట లేకుండా కూర్చొని ఏదైనా ఇప్పుడు వచ్చి మాట్లాడదు. 5 ఏళ్ళు చేశారు రాజకీయం. 5 ఏళ్ళు ఏమో ఎలగబెట్టారు అనేది అది చెప్పండి ముందు జనాలకి. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఆ డిఎస్సి ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అనేది మాట్లాడేది కాదు. ఇసుకది క్లారిటీగా చెప్తున్నా. స్టేట్లో ఒక పాలసీ అది. ఎక్కడైతే ఇసుక రీచ్ లేదో అక్కడ రీచ్ చూశారు. అక్కడి నుంచి మనం తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత దోదో చూశారు. చూసి దానికి ఇసుకది పెట్టారు, రేటు పెట్టారు. అది నేను పెట్టేది కాదు అది. అంతేగాని ఏదంటే అది వేగ్గా మాట్లాడేది. నిన్న వీళ్ళు కూడా ఎవరో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అది ఎలా చేస్తారు, అదేం చేస్తారు అని చెప్పేసి. ముందు పద్ధతులు తెలుసుకోవాలి.
5,000 10,000 పెట్టి ఇష్టం వచ్చినట్టు అమ్మితే జనాలే పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎన్ని పార్టీలు ఉన్నాయండి ఇక్కడ? అదేవిధంగా ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఇక్కడ? ఏమో నిలదీరా? అంటే బిల్డింగ్ కట్టుకున్నాడు చెప్పిన రేటుకి తీసుకొని పోతాడు ఎవడన్నా? వాళ్ళు ఎవరో 10 మంది పార్టిసిపేట్ చేస్తారు, ఒకరికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక కరెక్టే. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తెస్తున్నారు దాంట్లో. ఈరోజు స్టేట్ అంతా తీసుకోమనండి, డేటా తీసుకొని ఎక్కడ ఏ రీచ్ ఇచ్చారు, ఎక్కడ ఎంత అవుతుంది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇవి మాట్లాడుకోవాలి. వేగ్గా బురద జాలటం, మాట్లాడటం వేగ్గా మాట్లాడాలంటే చాలాసేపు మేము కూడా మాట్లాడతాం. కాబట్టి ఇది కూడా గ్రంథాలయం కాబట్టి గ్రంథాలయం కూడా ఇన్ని డబ్బులు ఈరోజు కార్పొరేషన్ నుంచి అవ్వచ్చు, పంచాయతీల నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇంకా రావాల్సిన ఇవన్నీ కూడా కారణం ఎవరో రికార్డ్ తీయమంటున్నా చైర్మన్ కూడా. ఎప్పటి నుంచి ఇది రావాలి, ఎప్పటి నుంచి ఆగిపోయింది, ఏ ఇయర్ నుంచి అంతకుముందు వచ్చింది, ఎన్ని ఇయర్ నుంచి ఆగిపోయింది, అది కూడా మనకు ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కటే ఇంత డబ్బులు రావాలి అని ఒకసారిగా కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఈడ కూడా మున్సిపాలిటీలు అదే చేశారు. షాపులకి వాడు నెలకేదో 10 ఏళ్ళు కట్టుకునేవాడిని, నువ్వు కట్టద్దు నేను చూసుకుంటానని చెప్పి ఒక మాట చెప్పేసి వదిలేస్తే, ఈరోజు వాళ్ళు మన ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు లెక్కలు తెరిస్తే ఒక్కోడికి 12 లక్షలు 10 లక్షలు 8 లక్షలు. ఒక సామాన్యంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని అమ్ముకునేవాడు ఒకసారి 8 లక్షలు కట్టాలంటే వాళ్ళు అల్లవుద్దండి. అదే 10,000 అంటే వాళ్ళకి సంపాదించిన దాంట్లో 10,000 కట్టుకొని ఉంటే ఈరోజు వాళ్ళ మీద నెత్తి మీద భారం లేకుండా ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చి ఆ పని చేసి పెట్టారు. ఇవన్నీ ఇట్లాంటి పేర కొట్టడం వల్లే ఈరోజు కోట్లు తేడా వచ్చేసింది. ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి పూర్తిగా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మేము కూడా ఈ గ్రంథాలయానికి సంబంధించినవన్నీ కూడా ముందుండి అందరం కూడా పైకి తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.